ఇంగ్లాండ్లో రకరకాల దేశాల్లో యాక్టివ్ యుథనేషియా ఇప్పుడు స్లోగా ప్రమోట్ చేస్తున్నారనమాట. ప్రపంచంలో చాలా దేశాల్లో స్విట్జర్లాండ్ అయితే 1940స్లోనే యాక్టివ్ యుథనేషియా అలో చేసింది. ఇంగ్లాండ్ నుంచి ఇప్పుడు కూడా చాలా రిచ్ పీపుల్ ఎవరైతే బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి స్విట్జర్లాండ్లో ఈ యుథనేషియా తీసుకొని చనిపోతున్నారనమాట. అలా కాకుండా ఇంగ్లాండ్లోనే ఇలాంటి లా తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇక్కడ రైట్ టు డై విత్ డిగ్నిటీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. చాలా టర్మినల్ ఇల్ పేషెంట్స్ ఇంకా డాక్టర్ సర్టిఫై చేస్తే వాళ్ళు ఇంకా బాగుకారు, ఇంకా ఆల్మోస్ట్ మంచంలో ఉన్నారన్నప్పుడు డిగ్నిఫైడ్గా చనిపోయే హక్కు వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా రైట్ టు చూస్ అంటే చాలా టర్మినల్ ఇల్ అయినప్పుడు, అంటే ఇంకా లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఆరోగ్యం మెరుగ్గాని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పుడు కొత్త చట్టాలు వస్తున్నాయి రకరకాల దేశాల్లో. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇప్పుడు యుథనేషియా అలో చేస్తున్నారు. చాలా దేశాల్లో అసిస్టెడ్ డైయింగ్ అలో చేస్తున్నారు. స్విట్జర్లాండ్ కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు, లగ్జంబర్గ్ కావచ్చు, ఆస్ట్రియా కావచ్చు, ఇలా చాలా దేశాల్లో అసిస్టెడ్ డైయింగ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అలౌ చేస్తుంది. అమెరికాలో మనకు తెలుసు 50 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో 10 రాష్ట్రాల్లో ఫిజిషియన్ అసిస్టెడ్ డైయింగ్ పర్మిషన్ ఉందన్నమాట. ఆస్ట్రేలియాలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ అసిస్టెడ్ డైయింగ్ ఉంది. కెనడా అయితే చాలా లిబరల్గా ఉంటుంది అసిస్టెడ్ డైయింగ్లో. అంటే ఎవరు కోరుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫాలో అయితే చాలు అసిస్టెడ్ డైయింగ్ ప్రక్రియ అక్కడ సులభం అనమాట. ఇలా చాలా దేశాలు అసిస్టెడ్ డైయింగ్ పైన చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నాయి.